హలో ఫ్రెండ్స్, వామ్మో వీడితో పెట్టుకోకూడదురా బాబు అనే విధంగా మీ చుట్టుపక్కల ఎవరో ఒకరిని మీరు చూసే ఉంటారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను కూడా మీకు ఇలాంటి 6 డేంజరస్ పర్సన్స్ని చూపించబోతున్నా. వీళ్ళతో గొడవ కాదు, కనీసం కల్లో కూడా వీళ్ళని కెలకూడదురా బాబు అనిపిస్తుంది. మరి ఎప్పటిలాగా టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక గంట సింబల్ కనబడుతుంది, దానిపైన కూడా ఒక్కసారి క్లిక్ చేయండి. దీంతో మా వీడియోస్ అని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. టాపిక్లోకి వచ్చేస్తే నెంబర్ 6, జేడి ఆండర్సన్. ఫ్రెండ్స్, స్ట్రాంగ్ మెన్ చూడటానికి చాలా భారీగా ఉంటారు, కానీ ఆండర్సన్ విషయం వేరు. ఎందుకంటే ఇక్కడ మనం బేస్బాల్ బ్యాట్ని విరక్కొట్టడమో, లేక ఫ్రై పాన్ని వంచేయటమో, లేక కట్టె ముక్కను నోటితో విరక్కొట్టడం గురించో చెప్పట్లేదు. ఇవన్నీ కామన్ అయిపోయాయి. కానీ ఇవన్నీ చూసి ఇప్పటికే ఈ వ్యక్తి ఎంత బలమైన వాడో మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ అంతకు మించి అనే విధంగా ఆండర్సన్ ఒక భయంకరమైన విన్యాసంతో 6 సార్లు వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఈ స్పెషాలిటీ వల్లే అతనికి ఐస్ మ్యాన్ అనే పేరు కూడా వచ్చింది. కానీ అసలు ఆండర్సన్ ఏం చేశాడు? ఫ్రెండ్స్, ఈ విధంగా పెద్ద పెద్ద ఐస్ దిమ్మలను తన తలతో పగలగొట్టడంలో ఆండర్సన్ నేర్పరి. ఇదే విధంగా ఇతను మనిషిని గుద్దితే ఎముకలన్నీ పొడుం అయిపోతాయేమో. నెంబర్ 5, గిగా గురు. ఫ్రెండ్స్, ఈ వ్యక్తి ఒక నింజాకి ఏమాత్రం తీసిపోడు. గిగా గురుకి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని ఫాదర్ టైక్వాండో క్లాసెస్లో జాయిన్ చేశారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు అతను బ్రేక్ తీసుకోలేదు. ఇన్ని సంవత్సరాల్లో గిగా గురు ఎన్నో బాక్సింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్ ట్రిక్స్ నేర్చుకున్నాడు. కానీ ఇక్కడితో ఆగకుండా గిగా గురు యాక్రోబాట్స్ కూడా నేర్చుకున్నాడు. దీంతో ఇతని ఫైటింగ్ స్టైల్ మరింత అద్భుతంగా మారింది. చూశారు కదా గిగా గురు ఫైటింగ్ స్టైల్ ఎంత స్పీడ్గా ఉందో. ఇతను కొడితే ఏం జరిగిందో తెలిసేలోపే హాస్పిటల్లో సెలైన్ ఎక్కడం ఖాయం. నెంబర్ 4, మిండీ కెల్లీ. ఫ్రెండ్స్, మిండీ కెల్లీ వరల్డ్ ఛాంపియన్ మార్షల్ ఆర్టిస్ట్. ఒక ప్రొఫెషనల్ మార్షల్ ఆర్టిస్ట్ అవడానికి ఆమె 4 సంవత్సరాల వయసు నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేసింది. మిండీ ఇప్పటి వరకు ఎన్నో పెద్ద పెద్ద టైటిల్స్ గెలుచుకుంది. ఇన్ని వరల్డ్ టైటిల్స్ గెలుచుకోవడానికి కారణం ఆమె ఆలోచన. ఎందుకంటే ఈ భూమిపైన సాధించలేనిది ఏదీ లేదని ఆమె బలంగా నమ్ముతుంది. ఎంతో బలమైన మగాళ్ళు కూడా ఆమె ముందు నిలవలేకపోయారు. ఈమెకు యాక్షన్ మూవీస్లో పనిచేయాలని కోరిక. ఎందుకంటే బ్రూస్లీ మరియు సిల్వెస్టర్ స్టాలోన్ని ఆమె తన ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతుంది. వీరిద్దరూ ఎంత గొప్ప యాక్టర్సో మీకు తెలుసు. మిండీ కెల్లీ ఎన్నో ఫిలిమ్స్లో రకరకాల స్టంట్స్కి కొరియోగ్రఫీ కూడా చేసింది. కానీ ఆమెను ఇప్పటి వరకు ఏ మూవీలోనూ ఫీచర్ చేయలేదు. కానీ ఆమె స్కిల్స్ని చూస్తుంటే త్వరలోనే ఏదో ఒక సినిమాలో కనపడుతుందని అనిపిస్తుంది. నెంబర్ 3, మీనా రాఘవన్. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఇండియన్ మార్షల్ ఆర్ట్ కూడా ఒకటి ఉంది. దీన్ని కలారీ పయట్టు అని కూడా అంటారు. దీన్ని అన్నిటికంటే పురాతనమైన మార్షల్ ఆర్ట్ ఫామ్ అని కూడా అంటారు. ఎందుకంటే కొన్ని సోర్సెస్ ప్రకారం కలారీ పయట్టు 2000 నుండి 2300 సంవత్సరాల పురాతనమైనది. దీన్ని టెంపుల్స్లో ప్రాక్టీస్ చేస్తారు. దీంట్లో షీల్డ్ మరియు రకరకాల వెపన్స్ని యూజ్ చేస్తారు. మీనా రాఘవన్ అనే ఈవిడ ఈ కళను నేర్పించడానికి తన లైఫ్ మొత్తాన్ని డెడికేట్ చేసింది. ఇప్పుడు ఆమె వయసు 66 సంవత్సరాలు. నేటికి ఆమె స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తుంది. ఈమెలో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈమె తన స్టూడెంట్స్ దగ్గర ₹1 ఫీజు కూడా ఛార్జ్ చేయదు. నెంబర్ 2, వీటో పిర్బజారి. ఫ్రెండ్స్, పొడవుగా వెడల్పుకున్న ఈ వ్యక్తిని చూడండి. ఇతనే జర్మన్ ఫిట్నెస్ బ్లాగర్ వీటో పిర్బజారి. కండలు తిరిగిన ఈ వ్యక్తి ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్. కానీ చూడడానికి ఒక యాక్టర్కి ఏ మాత్రం తీసిపోడు. మరియు నెట్ఫ్లిక్స్లో వచ్చే డాగ్స్ ఆఫ్ బెర్లిన్ వెబ్ సిరీస్లో ఇతను లీడ్ రోల్లో ఉన్నాడు. ఫ్రెండ్స్, మీకు కూడా మంచి ఫిజిక్ తయారు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇతన్ని ఇన్స్టాగ్రామ్లో తప్పక ఫాలో చేయండి. ఎందుకంటే ఇతను తన ఎక్సర్సైజ్ మరియు డైలీ రొటీన్ని ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాడు. నెంబర్ 1, ఇన్గున్ యూ. ఇతను ఒక కొరియన్ ఫైటర్. ఇతన్ని కిక్ గన్ అని కూడా అంటారు. ఇతను తన స్పెషల్ కిక్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఎందుకంటే అతని ప్రతి కిక్లో ఒక కొత్తదనం ఉంటుంది. ఇన్గున్ టైక్వాండో మరియు ఊషు మూవ్స్ రెండింటిని మిక్స్ చేసి చేస్తాడు. ఇతను 5 సంవత్సరాల వయసు నుండి మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఉన్నాడు. అలా వయసు పెరిగే కొద్దీ అతనికి మార్షల్ ఆర్ట్స్ పట్ల మరింత అభిరుచి పెరిగింది. ఫ్రెండ్స్, ఇతనికి కిక్ గన్ అనే పేరు ఊరికే రాలేదు. ఇతను గాలిలో ఎగిరి కిక్స్ కొట్టడంలో మంచి స్పెషలిస్ట్.
ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఆరుగురు టాలెంట్ని. వీరితో పెట్టుకుంటే ఇక భూమిపైన నూకలు చెల్లిపోయినట్టే. మరి ఈ రోజుకి ఇదే మన టాపిక్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరితోనూ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.